హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవీపీ కార్ సాంగ్స్. ఈరోజు మనం అయితే చెప్పాం కదా, అప్పుడు మనము డ్రామా జూనియర్స్ ఐలాపురం హోటల్లో జరిగిన ఆడిషన్స్కి నేను మా తమ్ముడు సెలెక్ట్ అయ్యాను. దీనికి ప్రమోషన్స్కి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము, లింగపల్లి అల్యూమినియం ఫ్యాక్టరీ. డైరెక్టర్ కాదు, నైట్ వచ్చేసరికి 11:30కి బయలుదేరాం ఫ్రెండ్స్. దారిలో పెట్రోల్ అయితే కొట్టించడానికి ఆగాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఫుల్ ట్యాంక్ చేయించుకొని బయలుదేరాం ఫ్రెండ్స్ కార్లో. అయితే దారిలో కొంచెం మాకు కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది ఫ్రెండ్స్. దానివల్ల మేము ఒక ½ అన్ అవర్ అయితే ఆగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత హ్యాపీగా అయితే జర్నీ చేయడం అయితే జరిగింది, ఎలాంటి రిస్క్ లేకుండా హైదరాబాద్ అయితే వచ్చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మార్నింగ్ 7:30కి అయితే హైదరాబాద్ చేరుకున్నాం. మొత్తానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. హైదరాబాదు నేను ఇప్పుడే రావడం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను హైదరాబాద్ జర్నీ చేయడం చాలా అంటే చాలా బాగుంది హైదరాబాద్. అంతేకాకుండా ఈ షూటింగ్ ప్రోమో వచ్చేసరికి మన హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో అయితే జరిగింది ఫ్రెండ్స్. అల్యూమినియం ఫ్యాక్టరీ అడ్రస్ మాకు తెలియక మొత్తం సిటీ మొత్తం తిరిగి వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్ పెట్టుకొని అంతా హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ అవన్నీ తిరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ సిటీ మటుకు. ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి చాలా ఎగ్జైట్గా ఉంది. మొత్తం ప్లాన్ చూసుకోండి, మ్యాపింగ్ ఇటు మొత్తం హైదరాబాద్ అలాగే మామూలుగా అడిగాం అనుకో. ఎవరారు మొత్తానికి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్ అల్యూమినియం ఇండస్ట్రీ లిమిటెడ్కి. ఈ ఫ్యాక్టరీలోనే ప్రోమో షూట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్. అల్యూమినియం ఫ్యాక్టరీలోకి ఎంట్రీ అవుతుంది నేను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, భోజనాలు టిఫిన్లు అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ షూటింగ్కి వచ్చిన వాళ్ళందరి కోసం. ఇది ఈ ఫ్యాక్టరీలో మొత్తం సినిమాలకు సంబంధించిన సెట్టింగ్స్ అండి. చూడండి, ఈ ప్లేసుల్లోనే సినిమాలు, సీరియల్స్ కానీ అలాగే ఫైట్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ తీయడం అయితే ఇక్కడే జరుగుతుందండి. ఇది మన డ్రామా జూనియర్స్ ప్రోమో చేసే ప్రోగ్రామ్ అండి. ఇది ఇక్కడే ప్రోమో తీశారు మన డ్రామా జూనియర్స్ సంబంధించి. ఇటు వచ్చేసరికి లోపల మేకప్లు అయితే వేయడం జరుగుతుందండి. మొత్తం లొకేషన్ పాయింట్లు జూనియర్స్కి పిల్లలందరికీ ఇక్కడే కాస్ట్యూమ్స్ అలాగే మొత్తం మేకప్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఈ ప్రోమోలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ దగ్గర అయితే ఉండిద్దండి. ఇదిగోండి మా హీరో అయితే మొత్తానికి గెటప్ అయితే వేయడం అయితే జరిగిందండి. అలాగే ఇక్కడ చూసారా చైన్లు, ఆ లిస్టులో ఉన్న పేర్లు, వాళ్ళందరికీ కాస్ట్యూమ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సినిమా షూటింగ్ ఇక్కడే చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం సెట్టింగ్స్ అన్నీ చూడండి, మొత్తం ఇల్లు రియాలిటీగా ఉంది సెట్టింగ్స్ అన్నీ. మొత్తం సెట్టింగ్సే ఫ్రెండ్స్. మొత్తం సినిమా సెట్టింగ్స్ అంటే మామూలుగా లేదు, అదిరిపోయింది. అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా సెట్టింగ్ మొత్తం
ఇంకా ఉంది లోపలికి ఫ్రెండ్స్. వావ్, బా ఎన్ని గదులు ఉన్నాయి ఫ్రెండ్స్, బాబాయ్. ఇంకా ఇల్లులు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం సినిమా సెట్టింగ్స్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం సినిమా సెట్టింగ్స్ అస్సలు రియాలిటీగానే మన సినిమాలో చూస్తూ ఉంటాం. ఫైట్స్ ఇవన్నీ చేస్తారు ఇక్కడే, ఇళ్ళల్లో ఫైట్స్ జరిగే సీన్స్ మొత్తం. అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తున్నాను ఇల్లు. అసలు ఏ సందరి నుంచి ఏ సందరికి వస్తున్నాం కూడా అర్థం కావట్లే. మొత్తం అసలు మామూలుగా లేదు సెట్టింగ్స్ మటుకు. ఇందాక మనం ముందు చూపించాక ఫ్రెండ్స్ సందులో నుంచి రావడం. మా హీరో మేకప్ అవన్నీ వేశారు, పుష్ప గెటప్. ఇది మన ఈనాడు వచ్చింది హేము. ఇక ఫ్రెండ్స్ మా హేమంత్ కనపడ్డాడు. ఆర్చ్ ఇది ఎంట్రీ. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు ఎంట్రీ మటుకు. మొత్తం ఇదంతా సినిమాల్లో, ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటారు మీరు షూటింగ్స్. సేమ్ ఇదే ఇది సెట్టింగ్స్ అన్నీ. ఇలా ఉంటాయి సెట్టింగ్స్ అన్నీ. షాపులు ఉండి ఆ రోడ్లోకి వస్తూ ఉంటారు కదా హీరోస్, రెంట్కి తీసుకోవడం. ఇది అమ్మవారి టెంపుల్ సినిమాల్లో చూపిస్తారు కదా, కాలనీలో అమ్మవారిని పూజించడం. చాలా అంటే చాలా ఉంది ఫ్రెండ్స్. అదిరిపోయింది ఫ్రెండ్స్ సెట్టింగ్స్ మటుకు మామూలుగా లేదు. ఇది ఇటు నుంచి వెళ్ళాను నేను లోపలికి, ఇటు నుంచి అలా వెళ్ళి అటు నుంచి అలా తిరిగి వచ్చాను నేను. నేను మీకు వీడియోస్ చూపించాను కదా ఫ్రెండ్స్. మొత్తం ఇదే. ఇది లోపల గోడం కూడా ఉంది ఫ్రెండ్స్, గోడం ఉంది. ఓ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, అంత ధర్మకోలే, అంత డూప్లికేట్ సెట్. మామూలుగా లేదు ఫ్రెండ్స్ సెట్టింగ్స్ మటుకు అదిరిపోయింది. మళ్ళీ నా దగ్గరికి రావాలి, ఇక్కడే ఉన్నాను కదా అయిపోతుంది. మళ్ళీ నేను ఆయన ఉన్నాడు అందుకోసం. ఎందుకంటే ఫ్రెండ్స్ మా పుష్ప రెడీ అయిపోయాడు. తీసురా తల్లి కొంచెం ప్లీజ్. పుష్ప ఇటు చూడు, ఎరగేసేస్తున్నాడు మా పుష్ప మటుకు. మా పుష్పకి విగ్గు పెడతారు ఇప్పుడు. పుష్ప ఇటు చూడు, పుష్ప పుష్పరాజ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవి ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ విగ్గులు అనేది పెట్టడం అయితే జరుగుతుంది. విగ్గులు అలాగే మేకప్ ఇవన్నీ చేస్తారండి. చేసిన తర్వాత మధ్యాహ్నం 12ంటికి అయితే ప్రోమో అయితే స్టార్ట్ అయ్యిద్దండి. ఎప్పటికప్పుడు పిల్లలకి మటుకు మేకప్లు, కాస్ట్యూమ్స్, అలాగే పుష్ప గెటప్లు, ఆడపిల్లలకి శ్రీవల్లి గెటప్లు అయితే వేయడం అయితే జరుగుతుందండి. మీరు చూసే ఉంటారు టీవీలో ప్రోమో వదిలారు. ఆ ప్రోమోలో వేస్తే ఎలా గెటప్లు సేమ్ అలాగే ఎప్పటికప్పుడు చెక్ చేసి వేస్తూ ఉంటారు. ఎందుకంటే మా హీరోకి అయితే విగ్ అయితే పెట్టేశారు, కాస్ట్యూమ్స్ చేసుకున్నారు, విగ్ అయితే రెడీ చేస్తారు. ఇంకా దాన్ని కొంచెం మార్పులు చేర్పులు చేసి మా హీరోని అయితే పుష్పలాగా అల్లు అర్జున్లా తయారు చేయడం అయితే జరిగిందండి. చూడండి, చిన్న మార్పులు అని ఉన్నా కానీ సార్ తీసుకొచ్చి మళ్ళీ చేపిస్తారండి మేకప్ ఆర్టిస్టులతో. ఎలాంటి మిస్టేక్లు లేకుండా సినిమాలో చూపించినట్టుగానే అల్లు అర్జున్ గెటప్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ అలాగే అయితే చేయడం జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు అందరినీ ఒకరికి 2 సార్లు పరీక్షించి మరీ మేకప్ అయితే వేయడం జరిగిందండి. చూడండి, అందరి పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ అయిన పిల్లలందరూ ప్రోమోకి అయితే రావడం అయితే జరిగిందండి. మంచి టాలెంట్ ఉన్న పిల్లలందరూ మీరు చూడడం అయితే జరుగుతుందండి. ఇక్కడే ఈ వీడియోని అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేయడం అయితే జరిగిందండి.
డ్రామా జూనియర్ స్టార్ట్ అయిపోయి 2 months అయినా కానీ మేము ఇప్పటివరకు వీడియో పెట్టలేదంటే కొన్ని రూల్స్ వల్ల మేము పెట్టడం అయితే జరగలేదండి. మీకోసం అది ఎలా వెళ్తామో ఎలా ప్రోమో తీస్తారు అనేది వీడియో మొత్తం మీకు చూపించాలని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీసాలు వేస్తున్నారు, అందరికి మీసాలు వేస్తున్నారు పెయింట్తో. మా హీరోని చూడండి ఫ్రెండ్స్, అది దగ్గరుండి మేకప్ ఎలా వేస్తున్నారు చూడండి. చాలా బాగా కేర్ తీసుకోవడం అయితే జరిగిందండి పిల్లలకి ఇక్కడ. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన మర్యాదలు కూడా బాగా చేశారండి. అక్కడ భోజనం కూడా పెట్టడం అయితే జరిగింది, టిఫిన్ భోజనం 3 పూటల. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయ్యాడు మా హీరో. క్యారీ వ్యాన్లోకి వెళ్ళిపోతున్నాడు. మా హీరో. అంటే మేకప్ ఇవన్నీ పిల్లలు ఏంటంటే ఎండకి కొంచెం చెమట పట్టి మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది అని చెప్పి పిల్లలు రెడీ అయిన పిల్లలందరినీ క్యారీ వ్యాన్లోకి అయితే వెళ్ళి కూర్చోమని చెప్పడం అయితే జరిగిందండి. అందుకనే ఇక్కడ క్యారీ వ్యాన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేను ఇక డోర్ తీసి లోపలికి వెళ్ళి కూర్చొని కానీ ఇక అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అల్లరి మామూలు అల్లరి కాదండి. అంతేకాకుండా ఇక్కడ మార్నింగ్ ఎండ బాగా వేయడం వల్ల మజ్జిగ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ అందరిని పిలిచి మజ్జిగ ఇచ్చి పిల్లలు ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళకి ఎనర్జీ కోసం మజ్జిగ, డ్రింక్స్ అవి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి ఆడపిల్లలు కూడా మేకప్ వేసి రెడీ అయిపోవడం అయితే జరిగిందండి. శ్రీవల్లి గెటప్ వేశారండి ఆడపిల్లలందరికీ. చాలా అందంగా రెడీ అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఒక 12 మంది పిల్లలు అయితే ఉంటారండి. 12-15 మంది దాకా ఉన్నారు. ఈ ప్రోమోలో పార్టిసిపేట్ చేశారు. మొత్తాన్ని ఒక లైన్లో నుంచోబెట్టి ఫోటోషూట్ అయితే తీయడం అయితే జరుగుతుందండి. మెంటర్స్ పిల్లలందరినీ ఎలాంటి మిస్టేక్లు లేకుండా గెటప్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అప్పటికప్పుడు అన్నీ చెక్ చేసి మరీ లోపలికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి. బ్యాక్ సైడ్ కనపడుతున్న బ్లాక్ కలర్ క్లాత్ బ్యాక్ సైడే ప్రోమో అయితే జరుగుతుందండి షూటింగ్. ఇదిగోండి పుష్ప గెటప్ వేసిగా కొంతమంది జూనియర్స్ అయితే బయటికి రావడం అయితే జరిగిందండి. మొత్తానికి అయితే గోడౌన్లో అయితే ఇదిగోండి షూటింగ్ ఇలా తీస్తారు. చీకటిగా ఉండడం వల్ల క్లారిటీగా లేదండి. మొత్తం ప్రోమో ఉదయం కూడా కాదండి, మధ్యాహ్నం 12 స్టార్ట్ అయింది ప్రోమో. సాయంత్రం 7-8 అయిపోయిందని పూర్తి అయ్యేసరికి ఒక ప్రోమో 30 seconds 40 seconds ప్రోమో ఇది. ఆ 40 seconds ప్రోమోకి సాయంత్రం 7:30-8 అయిందండి. చాలా బాగా చూశారు ప్రోమో అయితే, చాలా బాగా వచ్చింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ. క్యారీ వ్యాన్లో మా పుష్పాలు డ్రెస్ చేంజ్ చేస్తున్నారు.